ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. న భూతేస్తర్హి నాశిత్వం స్వాలక్షణ్యం మతం హితే. అంటే ధర్మం అనేది ఏదైనా కూడా ఇతర నివృత్తి మాత్రమే, అంతకుమించి వేరే ఏమీ కాదు. ఉదాహరణకి అస్థి అన్నారనుకోండి, అస్తిత్వము అనే ధర్మం చెప్పారనుకోండి, అస్తిత్వం అంటూ ధర్మం ఏమి ఉండదు. దాని అభిప్రాయం ఏమిటంటే నాస్తిత్వ నివృత్తి మాత్రమే, అంతే. సత్వం అని వచ్చిందిగా, సత్వము క్షణికత్వము రెండు ధర్మములు అన్నాడు. అలాగే ధర్మాలు అంటూ ఏమి ఉండవండి, ఊరికే మాట వరుసగా ఉండాలి. సత్వము అంటే ఉంది అని అదొక ధర్మం ఏం కాదు. నాస్తిత్వ నివృత్తి మాత్రమే సత్వము, అక్షణికత్వ నివృత్తి మాత్రమే క్షణికత్వము. మరైతే అది ఏమిటది? అదేదో తాను ఏదో అది, అంతే. అది తాను ఏదో అది. ఇది విజ్ఞానవాదం. ఓకే, అంటే విజ్ఞానము అనుభూతి, విజ్ఞానమే అనుభూతి, అనుభూతియే అనుభూయమానము, అనుభవిత కూడా, అన్నీ అనుభూతియే. ఆ అదే కర్త కర్మకరణము. ఆ అనుభూతి అది క్షణికము. క్షణికం అనగానే నాశి అని అర్థం. మరి క్షణం నశించాలంటే ఉండాలి కదా, కాబట్టి క్షణం ఉన్నది. మళ్ళీ ప్రధ్వంసి, క్షణం ప్రధ్వంసి, కాబట్టి నాశి అని చెప్పినప్పుడు ఆ ధర్మములు దానికి ఉన్నాయి అని అంగీకరించినట్లయితే పక్షహానత అని అనుకున్నాం మనం. ధర్మాలని స్వీకరించినట్లయితే వాడు ఒరిజినల్గా స్థాపించదలుచుకున్నటువంటి ఏ సాధ్యము కలదో ఆ సాధ్యమునకు ఆశ్రయమైనటువంటి అనుభూతి దానికి భంగం కలుగుతుంది. కాబట్టి పక్షహానత ఉన్నది కనుక ధర్మములను స్వీకరించుటకు వీలు ఉండదు అని మనం అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు విజ్ఞానవాది ఏమన్నాడంటే అవి ధర్మములని ఏం కాదండి, ధర్మములంటూ ధర్మములు అని మా అభిప్రాయం. అలా పాజిటివ్గా ధర్మములు ఉన్నాయని ఏమీ కాదు, సత్వము అంటే అసత్వ నివృత్తి అని చెప్పాడు. ఇంతవరకు మనం చూసాము. దీని మీద వేదాంతి అంటాడు, నభూతేస్తర్హి నాశిత్వం స్వాలక్షణ్యం మతం హితే. నా భూతేః తర్హి నాశిత్వం స్వాలక్షణ్యం మతం హి తే. తర్హి అట్లయినచో భూతేః అనుభూతికి, అనుభూతి అంటే అనుభవము, విజ్ఞానము, దాని పేరే నాశిత్వం. నాశిత్వము అనే ధర్మము నా లేదు. అదే కదా వాడు అనేది, నాశిత్వం అనే ధర్మం అంటూ ఏం లేదు, ఊరికే అనాశిత్వ నివృత్తి మాత్రమే అని. ఓకే, అప్పుడు ఇంకా మరి అది ఏమిటది? దాని యందు సత్వము లేదు, నాశిత్వము లేదు. మరి అది ఏమిటది? అనుభూతి ఏమిటది? అది తాను ఏదో అదే, తాను ఏదో అదే. తే నీ యొక్క మతం అభిప్రాయం ఏమనగా స్వాలక్షణ్యం, అనుభూతి స్వలక్షణము. అది అనుభూతే స్వలక్షణ్యం అంటే మీరు షష్ఠిని ప్రథమా కింద పెట్టుకోండి, త్వం వచ్చినప్పుడు షష్ఠిని ప్రథమా కింద పెట్టుకోండి, అనుభూతి స్వలక్షణము అవుతుంది. స్వలక్షణము అంటే స్వ అంటే తాను, తాను తెలుపుడు చేయును. లక్షణ అంటే తెలుపుడు చేయడం. ఇప్పుడు తెల్లని గోడ అన్నప్పుడు ఆ తెల్లదనము గోడను తెలుపుడు చేస్తుంది. ధర్మములు ఆ వస్తువును తెలుపుడు చేస్తాయి. ఇప్పుడు మరి ఇంక ధర్మములు ఏమి లేవు కదా, దానికి ధర్మములు అనేవి పాజిటివ్గా ఏమీ లేవు. సత్వం అంటే ఊరికే అసత్వ నివృత్తి మాత్రమే. క్షణికము అంటే అనాశిత్వ నివృత్తి మాత్రమే. కాబట్టి దానికంటూ ధర్మములు ఏమీ లేవు. మరి దానికంటూ ధర్మములు ఏమీ లేనప్పుడు అది ఉందని ఎలా తెలియడం? అంటే అది తన ఉనికిని తానే చాటుతుంది. స్వలక్షణ, లక్షణ అంటే చాటడము.
స్వ అంటే తనను తానే చాటుతుంది. ఓకే, స్వమేవ లక్షణం యస్య తత్ స్వలక్షణం. ఓకే, లేకపోతే మీరు స్త్రీలింగ శబ్దం కనుక స్వ ఏవ లక్షణం యస్యా సా స్వలక్షణ, తస్యాహ స్వలక్షణాయాః భావః స్వాలక్షణ్యం. కాబట్టి అనుభూతి తనను తానే తెలుపుడు చేస్తుంది. అంతేగాని దాని యందు ధర్మం అనేదో పెట్టి ఆ ధర్మాన్ని బట్టి అనుభూతిని తెలుసుకుంటున్నాము అనేది అక్కర్లేదు అని నీ అభిప్రాయము అని వేదాంతి ప్రశ్నిస్తున్నాడు. అంతే అవుతుంది కదా. ఎందుకంటే దానికి అసలు అనుభూతికి ఏ ధర్మాలు లేవంటూ మొత్తానికి అతి కష్టం మీద 2 ధర్మాలని పెడితే ఆ పక్షహానతని నివారించుట కొరకై ఆ 2 ధర్మములను త్రోసిపుచ్చటము జరిగినది. అవి కేవలము వ్యతిరేక నివృత్తి తప్ప అన్వయముగా పాజిటివ్గా అక్కడేమీ లేదు. అటువంటిప్పుడు అది తనను తానే తెలుపుడు చేస్తోంది అని నువ్వు అంగీకరించక తప్పదు, అంగీకరించాల్సి ఉంటుంది. స్వలక్షణము అని అంగీకరించాల్సి ఉంటుంది. ఓకే, తర్హి అనుభూతే నాశిత్వన్నామ ధర్మ నాస్త్యేవ తే మతం అనుభూతి స్వలక్షణ ఇది అది అని అలాగ దాన్ని కంక్లూడ్ చేసి అలా చెప్పాల్సి అని వేదాంత అంటున్నాడు. నభూతేస్తర్హి నాశిత్వం స్వాలక్షణ్యం మతం హితే. దాని మీద ఇంకా ఫర్దర్గా వేదాంతం వైపు నుంచే ఈ శూన్యవాదం మీద విజ్ఞానవాదం మీద అబ్జెక్షన్ నడుస్తోంది. కాబట్టి అనుభూతి స్వలక్షణము, దాని యందు ధర్మములు ఏమీ ఉండవు. ఏ ధర్మములను మేము నేను కొంచెం రిపీట్ చేస్తూ ఉంటాను, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఏ ధర్మములను మాట్లాడినామో అవి కేవలము ఇతర వ్యావృత్తి పరములు మాత్రమే అని మీ సిద్ధాంతం అలా ఉంటే దాంట్లో ఇటువంటి సమస్యలు ఉదయిస్తాయి. అది నిలబడదు, లాజిక్కి నిలబడదు అని చెప్పబోతున్నారు. స్వలక్షణావధిర్నాశ నాశో నాశ నివృత్తిత. నాశో నాశ నివృత్తిత. అఘోరసత్వం గోత్వంతే నతు తద్గోత్వలక్షణం. స్వలక్షణావధిర్నాశో నాశో నాశ నివృత్తిత. అఘోరసత్వం గోత్వంతే నతు తద్గోత్వలక్షణం. స్వలక్షణావధి నాశః నాశః అనాశ నివృత్తిత. అలా లేదా? అక్కడ లేదు అవగ్రహ, అక్కడ పెడితే అలా అవుతుంది. అవగ్రహ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చూద్దాము. అగోహో అసత్వం గోత్వం తే నా తూ తత్ గోత్వలక్షణం. ఇప్పుడు నాశము అంటే ఏమిటి అని మీమాంస. నాశము అంటే అనాశ నివృత్తిరేవ నాశ అని ఆయన అంటాడు. ఎవరు? విజ్ఞానవాది. శంకరులు అంటున్నారు అనాశ నివృత్తి నాశం ఏమిటిరా నాయన, ఇదేదో చాలా విడ్డూరంగా చెప్తున్నావు నువ్వు. అలాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యము అంటే ఏమిటి? రోగ నివృత్తియే ఆరోగ్యము. బాగానే ఉంది కదా. ఇప్పుడు రోగ నివృత్తియే ఆరోగ్యము అంటే ఒకానొక అవధి ఉందా లేదా అక్కడ? దేనికి రోగ నివృత్తి? దేహమునకు. దేహమును ఆశ్రయంగా చేసుకుని మీరు నివృత్తిని చెప్పాల్సి ఉంటుంది. అసలు అవధి ఏమీ లేకుండగా నివృత్తిని ఎలా చెప్తావు? ఏ బేసిస్ మీద చెప్తావు? కాబట్టి నాశమును అనాశ నివృత్తి అని చెప్పినప్పుడు కూడా మీరేం చేయాల్సి ఉంటుందంటే ఒక లక్షణము ఒక అవధిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నాశం అనేది అనాశ నివృత్తిగా తీసుకోకూడదు. నాశం అనేది నశించుట అని తీసుకో. ఎప్పుడు నశించుట అనేది, ఇది వేదాంతి యొక్క అభిమతం, నశించుట అనేది ఒక అవధిని కలిగి ఉంటుంది. అవధి ఎటువంటిదై ఉంటుంది? స్వలక్షణమై ఉంటుంది. తనను తాను తెలుపుడు చేసేదిగా ఉంటుంది. తెల్లని గోడ అన్నారనుకోండి, తెల్లని గోడ, అది వర్షాలకు ముందు తెల్లగా ఉండేది. వర్షాలు పడ్డ తర్వాత ఆ తెల్లదనం నశించింది. ఓకే, అంటే ఏమిటి? దానికి ఉన్న
తెల్లదనము అనే ధర్మం నశించింది. నశించిన తెల్లదనము దానిని తెలుపుడు చేసింది. గోడను ఇంతకుముందు తెల్లదనము తెలుపుడు చేసింది. ఏది తెల్లగా ఉన్నదో అది గోడ అని ఇతర వ్యావర్తకమైన మాట వాస్తవం. కానీ ఆ తెల్లదనము నశించిన గోడ స్వలక్షణంగా మిగిలి ఉన్నది, తనను తాను తెలుపుడు చేసేదిగా మిగిలి ఉన్నది. నాశం అనేది అలా ఉంటుంది. ఎప్పుడు నాశము మీరు చెప్పినా స్వలక్షణావధిగా ఉంటుంది. కాబట్టి స్వలక్షణం ఒకటి ఉండి తీరాల్సి ఉంటుంది, అంతే తప్ప నాశము అనాశ నివృత్తిత కాజాలదు. అయితే మరి కాజాలదని నేను అనేశాను, అక్కడ ఒక నకారం కనబట్టలేదు కదా. నాశో వ్యవహ్రియతే తస్మాత్ కిమప్యస్తి వినాశావధిభూతం అవినశ్యనముత్పన్నం స్వతసిద్ధం చేత్యభ్యుపేయం తదేతదాహ స్వలక్షణం సహావధి సీమా తథా చ త్వన్మతే ఆవిర్భావతిరోభావయోరవధిభూతస్య స్థిరస్య అభావాత్ న సత్వవినాశయో సిద్ధిరిత్యర్థః కించ అపోహపక్షే అన్యోన్య. అది అక్కడికి అది అయిపోయింది, అక్కడికి ఆర్గ్యుమెంట్ అయిపోయింది. నాశ అన్నది అనాశ నివృత్తి కాదు. నాశ అనాశ నివృత్తి అని చెప్పాడు కదా, పక్షహానతను తప్పించుకోవడం కోసం. అది కాదు. మరి ఏమిటి నాశ అంటే స్వలక్షణావధిర్నాశ. కేవలము అనాశమును తొలగించుట నాశము కాదు, స్వలక్షణం ఒకటి ఉండాలి. దాన్ని అవధిగా చేసుకుని, దాన్ని బేసిస్గా చేసుకుని, లేకపోతే దాన్ని గ్రౌండ్గా చేసుకుని మీరు నాశాన్ని చెప్పాల్సి ఉంటుంది. అంతే తప్ప నాశ అనాశ నివృత్తిత అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ నాశ అనాశ నివృత్తిత అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్పాల్సి ఉంటుంది? అసలు ముందు అనాశము సిద్ధించాలి. అనాశము సిద్ధించాలి. అనాశము సిద్ధిస్తే అనాశ నివృత్తి సిద్ధిస్తుంది. ఏమైనా అర్థమవుతుందా? ఏదో ఊరికే నా ముఖం చేసి చూస్తున్నారా? మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియకపోతే నేను నీరసపడుతూ ఉంటాను. మళ్ళీ నీరసాన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఉత్సాహం తెచ్చుకుంటూ ఉంటాను. మీరేమో అలాగే ప్రతిమల్లా కూర్చుని ఉంటారు. కాబట్టి సో నాశము అనాశము అనాశ నివృత్తి సిద్ధించాలి కదా. అనాశ నివృత్తి అన్నాడు. అనాశ నివృత్తి సిద్ధించాలంటే అనాశం సిద్ధించాలా? అనాశం సిద్ధించాలంటే నాశం సిద్ధించాలా అక్కర్లేదా? నాశం సిద్ధించకుండా అనాశం ఎలా సిద్ధిస్తుంది? ఓకే, కాబట్టి అనాశం సిద్ధించాలంటే నాశం సిద్ధించాలి. వీడి పక్షంలో నాశం సిద్ధించాలంటే అనాశ నివృత్తి అవ్వాలి. అంటే మళ్ళీ మీరు అన్యోన్యాశ్రయ దర్శనంలోకి రాలేదు. వచ్చిందా రాలేదా? కాబట్టి నాశము అంటే ఏమిటండి? అనాశ నివృత్తి. అనాశం అంటే ఏమిటండి? నాశము లేకుండుట. చచ్చింది గొర్రె. కాబట్టి నాశము సిద్ధిస్తే కానీ అనాశము సిద్ధించదు. అనాశము సిద్ధించనిదే అనాశ నివృత్తి సిద్ధించదు. అటువంటి పరిస్థితిలో అనాశ నివృత్తియే నాశము అని నీవు నాశముపై ఆధారపడి సిద్ధించే అనాశ నివృత్తిని నాశమును సిద్ధింపజేయుటకు ఉపయోగిస్తున్నావు. ఓకే, కాబట్టి అది తప్పు. ఓకే, అది అన్యోన్య. సో అనాశ నివృత్తిత నాశ అనేది అన్యోన్యాశ్రయ దోష సంస్పృష్టము అగుచున్నది. దీనికి దృష్టాంతం గౌహ అంటే ఏమిటి? గౌహ అనాలి. గౌహ అంటే ఆవు. ఆవు అయితే ఎద్దు. పుల్లింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు. ఆ శబ్దం అలాంటిది. దానికి ఇంకా రూపంలో మార్పే ఉండదు. పుల్లింగో గోశబ్ద అంటే అది ఎద్దు, స్త్రీలింగో గోశబ్ద అంటే ఆవు. శబ్దం ఒక్కలాగే ఉంటుంది. ఓకే, గౌహ అన్నారు, ఎద్దు లేదా ఆవు. ఇప్పుడు గౌహు యొక్క ధర్మమేమి అని అడిగారు అనుకోండి. గోత్వ జాతి. వాళ్ళు మీమాంసకుల నుండి వేదాంతుల నుండి అందరూ కూడా శబ్దమునకు జాతిని అర్థం చెప్పారు. శబ్దము యొక్క అర్థము జాతి. దీన్ని శబ్దబోధ అనేదో అంటూ ఉంటారు వాళ్ళు. శబ్దము బోధించేది ఏది? జాతిని బోధిస్తుంది. ఇప్పుడు ఆవు పాలను ఇచ్చును అని నేను చెప్పాను అనుకోండి, మీకు అర్థమైందా వాక్యం? ఆ వాక్యంలో ఆవు పాలు అని రెండు పదార్థములు ఉన్నాయి కదా. ఆ రెండు పదార్థముల గురించి మాట్లాడాను నేను. అవి నా కిచెన్లో ఉండే పాల గురించి, మా ఇంటి వెనకాల ఉండే ఆవు గురించి చెప్పానా, లేకపోతే జనరల్గా చెప్పానా? జనరల్గా చెప్పాను. ఆవు అంటే ఏకవచనంలో చెప్పా కదా. మరి ఏకవచనం అంటే ఒక్క ఆవు అవ్వాలి కదా. జనరల్గా ఎలా అవుతుంది అంటే జనరలే అవుతుంది.
ఒక్క చెప్పాలంటే వేరే చెప్పాల్సి ఉంటుంది. ఇది జనరలే అవుతుంది. దాన్ని జాతి అంటారు. జనరల్ దాన్ని జాతి అంటారు. ఓకే. కాబట్టి జాతౌ ఏకవచనం వాళ్ళ నియమం అది. జాతిని చెప్పేప్పుడు ఏకవచనాన్ని చెప్తారు. అంటే ప్రపంచంలో ఎక్కడ గోవు ఉన్నా కూడా దానిని ఈ శబ్దము బోధిస్తుంది. దాన్ని జాతి అంటారు. ఓకే. కాబట్టి ఇప్పుడు గౌహ్ అన్నాడు. గౌహ్ అంటే ఏమిటి? గోత్వజాతి విశిష్ట అని అర్థం. ఒకానొక జాతి. ఆ జాతి ఏమిటో మీకు తెలుస్తోందా లేదా? తెలుస్తోంది కదా. ఆ జాతి అంటే ఏమిటంటే మళ్ళీ ఆవును చూపించి దీని యొక్క జాతి అని చెప్పాల్సి ఉంటుంది కదా. కాబట్టి గోశబ్దము గోత్వజాతిని బోధిస్తుంది, జాతిని బోధిస్తుంది. ఓకే. వీడి ఉద్దేశ్యంలో ధర్మములు ఏమీ ఉండవు. గోత్వము అని నువ్వు అనగానే అగోత్వ నివృత్తి అంటాడు. సత్వము అంటే అర్థం ఏం చెప్పాడు? అసత్వ నివృత్తి. నాశము అంటే అనాశ నివృత్తి. గోత్వము అంటే అగోత్వ నివృత్తి. అంటే గోత్వం అనగానేమి అగోత్వ నివృత్తి. అంటే స్వలక్షణం ఏముండదు అక్కడ. స్వలక్షణం ఏముండదు. ఇగో ఫలానాది గోవు అనేది ఏముండదు ఇంకా. అంటే మరి శూన్యవాదం అంటే అలాగే ఉంటుంది కదండి. అవధి మిగిలితే అద్వైతం అవుతుంది, అవధి లేకుంటే అది విజ్ఞానవాదము శూన్యవాదము అవుతుంది. కాబట్టి అక్కడ విజ్ఞానమే, అక్కడ ఏది వస్తువు ఉండదు. విజ్ఞానం ఉంటుందంటే అది క్షణమే ఉంటుంది, నశించిపోతుంది. కాబట్టి ఏమీ మిగలకూడదు. కర్పూరం హారతి వెలిగించినట్టుగా శూన్యం మిగిలిపోవాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు గోత్వము అని చెప్పారనుకోండి. గోత్వం అనే ధర్మము. గోత్వం ధర్మం కదా. దీనికి అర్థం ఏం చెప్పాలి? ఫలానా ఒక స్వలక్షణమైన ఒక ప్రాణి గలదు, దానికి ఉన్న ధర్మము అని చెప్పకూడదు మీరు. అలా చెప్తే అది వస్తువును నిరూపించినట్టు అవుతుంది. వస్తువు ఉండకూడదు. ఓకే. కాబట్టి ఏం చెప్పాలి? గోత్వం అనగా అగోత్వ నివృత్తి మాత్రమే గోత్వము అని చెప్పాలి. వేదాంతులు కూడా ఇలాంటివి చెప్తూ ఉంటారు. వేదాంతులు కూడా ఇటువంటివి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ నా మాత నా పిత అంటాడు. అంటే ఆత్మ ఏమిటో చెప్పడు. మాతృత్వం లేనిది పితృత్వం లేనిది అని చెప్తున్నాడు కదా. ఆత్మ ఏమిటో చెప్పడు. ఎందుకు చెప్పట్లేదురా నువ్వు? ఆత్మ ఏమిటో చెప్పట్లేదు, ఇవన్నీ నిషేధించి కూర్చుంటున్నావే అంటే ఏమంటాడు? అది స్వలక్షణంగా స్వయం ప్రకాశం అని చెప్తాడు. కాబట్టి సరిపడింది వాడికి. వీడికి అది సరిపడదు. వీడికి ఆత్మ ఉండదు కదా. కాబట్టి గోత్వం అంటే ఏమిటి అంటే గోత్వ నివృత్తియే గోత్వము. అగోత్వ నివృత్తియే గోత్రము అని చెప్తాడు. ఓకే. కాబట్టి గోత్వం అనగానేమి? అగోత్వ నివృత్తిరేవ గోత్వం. అగోత్వ నివృత్తిర్నామ కిం? నామ కా. ఈ అగోత్వ నివృత్తి అంటే ఏమిటి అంటే అగోత్వము లేకుండుట. అగోత్వం అంటే ఏమిటి? గోత్వము కానిది. మళ్ళీ మొదటికి వచ్చింది కదా. గోత్వం అంటే ఏమిటిరా అని అడిగితే గోత్వము కానిది లేకుండుట అని చెప్పాడు. గోత్వము కానిది లేకుండుట అంటే అది అన్యోన్యాశ్రయ దోషం వచ్చింది కదా. గోత్వము కానిది లేకుండుట అని చెప్పకూడదు. గోత్వం అనగా అశ్వత్వము కానిది, అన్య పశుత్వము కానిది అని చెప్పాలి. కానీ అగోత్వము కానిది గోత్వము అని అలాగా స్వలక్షణం అనేది లేని విధంగా నీవు చెప్పడానికి వీలు లేదు. అది శ్లోకం. తెలిసిందా? ఇంకా మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? అక్కర్లేదు కదా. అసలు మొత్తం సీక్వెన్స్ ఆఫ్ డిస్కషన్ మీకు అర్థమైందని ఆశిస్తాను. నాశమనగా అనాశ నివృత్తిట, అనాశమును తొలగించుట అనేది అన్యోన్యాశ్రయమగును అని నేను అదంతా కూడా నేను ఊహించి చెప్పాను. ఇప్పుడు దీనికో పేరు పెట్టాడు. ఏమిటి? గోత్వం అనగానేమి అగోత్వ నివృత్తి, నాశిత్వం అనగానేమి అనాశిత్వ నివృత్తి. దీనికి అపోహపక్షము అని పేరు పెట్టారు. ఆ టీకాకారుడు అలాంటి పేరు పెట్టాడు. ఈ అపోహపక్షంలో నాశం అనగానేమి అనాశ నివృత్తియే నాశము. అనాశ నివృత్తియే నాశమైనప్పుడు నీకు ఇటువంటి దోషం వస్తుంది. ఆ దోషం ఏమిటో చూపిస్తున్నారు ఆయన.
తే నీ పక్షమునందు గోత్వం గోత్వమనగా అగోహో అసత్వం అగోత్వము లేకుండుటయే. అదే కదా నీ పక్షం. నివృత్తి అంటే లేకుండటము. కాబట్టి నీ పక్షంలో అగోత్వము లేకుండుటయే గోత్వము. ఓకే. అలాగే అనాశము లేకుండుటయే నాశము. అది కదా వాడి పక్షం. ఓకే. మళ్ళీ అన్నాం ఒకసారి. తే నీ పక్షమునందు అనాశ నాశ నాశమనగా అనాశ నివృత్తిక అనాశము లేకుండుట. గోత్వం గోత్వమనగా అగోహ అసత్వం అగోత్వము లేకుండుట. అది నీ పక్షం. ఈ నాశము అనగా అనాశము లేకుండుట అది గోత్వమనగా అగోత్వము లేకుండుట అనే దృష్టాంతానికి దాన్ని ముడిపెట్టే అభిప్రాయం ఏమిటో తెలుసిన అన్యోన్యాశ్రయ దోషం స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అన్యోన్యాశ్రయము అనే మాట శంకరులు అనలేదు, బట్ దట్ ఈజ్ ఇంప్లాయిడ్ దేర్. ఆ దృష్టాంతం యొక్క అభిప్రాయం ఏమిటి? నాశము అనాశ నివృత్తి అంటే ఎలా ఉందిరా, గోత్వము అగోత్వ నివృత్తి అన్నట్టుగా ఉన్నది. ఇదేం బాగులేదు అంటే అన్యోన్యాశ్రయ దోషంతో కూడి ఉన్నది. తత్ అదంటే ఏమిటి? అగోత్వ నివృత్తి అన్నమాట. గోత్వలక్షణం గోత్వము యొక్క లక్షణము నతు కానే కాదు. అది గోత్వము యొక్క లక్షణం చెప్పు అంటే అగోత్వ నివృత్తి అని చెప్పేవనుకో, అలాంటి లక్షణం ఎక్కడా ఉండదు. ఎందుకంటే అదే లక్షణం అని చెప్పినట్లయితే దాని యందు అన్యోన్యాశ్రయ దోషం వచ్చి పడిపోతుంది. ఓకే. అంటే వాడు అలా ఎందుకు చెప్తాడు? గోత్వం అంటే అగోత్వ నివృత్తి అభావం మాత్రమే. నివృత్తి అంటే అభావం. అభావాన్ని వీళ్ళు ఎస్పోజ్ చేస్తారు. వేదాంతులు భావాన్ని ఎంబ్రేస్ చేస్తారు. అంచేతనే వేదాంతులకు ఆంటాలజిస్ట్స్ అని, తర్వాత ఎగ్జిస్టెన్షియలిస్ట్స్ అని పేరు. వీళ్ళు భావవాదులు, అభావవాదులు కాదు. అభావవాదులు వాళ్ళని నిహిలిస్ట్స్ అనో ఏదో అంటారు. అభావవాదులు వాళ్ళు ఏదీ లేదు పొమ్మన్నారు. శూన్యవాదం అన్నా అదే, క్షణిక విజ్ఞానం అన్నా అదే. ఎందుకంటే విజ్ఞానం అని అన్నాడే తప్ప అది క్షణికమని అనేస్తున్నాడుగా. వెంటనే దానికి కాలాన్ని జోడించాడు. కాలాన్ని జోడించి క్షణంలో పోతుంది అన్నాడు. అంటే మీరు మొత్తానికి పోయేదే తప్ప అక్కడ ఉండేదేమీ లేదు. అది కూడా ఒక రకమైన శూన్యవాదమే, అభావవాదమే. కనుక వీళ్ళు అభావవాదులు, నిహిలిస్ట్స్ అని అంటారు అనుకుంటా. వెరాజ్ జీన్ పాల్ సార్త్రే, వాట్ ఈజ్ హీజ్ ఎగ్జిస్టెన్షియలిస్ట్. దానికి ఏదో పేరుంది, సత్వవాదులు. ఇంగ్లీష్లో దానికి ఒక పేరు, ఆంటాలజిస్ట్స్ అని ఎలాగో ఉంటారు. ఆంటాలజీ ది సబ్జెక్ట్ ఆఫ్ బీయింగ్. అతనికి ఏదో పేరుంది. ఎనీవే, పేరు విన్నారా మీరు? జీన్ పాల్ సార్త్రే అని బీయింగ్నెస్ అని ఇంతలో పుస్తకం ఒకటి రాశాడు నా దగ్గర. నేను సిలబస్ బుక్లో పెట్టుకున్నాను కూడా. అంటే సత్వమే సత్యము. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ది ట్రూత్. ద ఎస్ ఈజ్ ది ట్రూత్. ట్రూత్ ఏది? ఎస్ నోయా? ఎస్ ఈజ్ ది ట్రూత్. ఎస్ చుట్టూ నువ్వు పెట్టిన నామరూపాలు కల్పితములు తప్ప ఎస్ రిమైన్స్. ఎస్ రిమైనింగ్ లేకుండగా నామరూప నిషేధము కుదరదు. ఎప్పుడు కూడా నిషేధము స్వలక్షణము అవధిగా గలదై ఉండాలి. ఈ స్వలక్షణం అనే మాట పట్టుకోండి. తనను తాను ప్రకటింపజేసుకునే ఆ ఎస్, ఆ సత్వము, అదే అవధిగా పెట్టుకుని మీరు నామరూపాలు నిషేధం చేయాలి. వీళ్ళు స్వలక్షణావధి లేని నామరూప నిషేధాన్ని వీళ్ళు చేస్తారు. స్వలక్షణావధి లేకుండగా నాశమును స్వీకరిస్తారు. ఇప్పుడు అనాశ నివృత్తియే నాశం అంటాడు, అభావమే అంటాడు. అభావమే తత్వం అవుతుంది. అక్కడ భావం అనేది ఏమి ఉండదు. ఈ అనుభూతిని అలా పెట్టాడు. అనుభూతి అంటే అనాశ నివృత్తియే అనుభూతి అంటాడు. అక్కడ ఏమి ఉండదు. ఊరికే అనాశం అనేది లేకుండుటయే అనుభూతి. అంటే ఇప్పుడు అనుభూతి ఏమిటి? లేకుండుట అనుభూతి. గోత్వం అంటే ఏమిటి? అగోత్వ నివృత్తియే గోత్వం. అంటే గోత్వం అనగానేమి? అగోత్వము లేకుండుటయే గోత్వం. ఏదైనా లేకుండుటయే, అన్నీ లేకుండుటయే. లేకుండుటని అబ్సల్యూట్కి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. దట్ ఈస్ ది అబ్సల్యూట్ అండ్ దట్ ఈస్ ది బాధ.
ఓకే, అదే అన్యోన్యాశ్రయ దోషంలో పడిపోతుంది. ఎప్పుడు కూడా నథింగ్ అనేది, నథింగ్ ఈజ్ నెవర్ అబ్సల్యూట్, నథింగ్ ఈజ్ ఆల్వేజ్ రిలేటివ్ టు సంథింగ్ అని వీళ్ళది వేదాంతుల యొక్క వాదం. దట్ సంథింగ్ ఈజ్ బ్రహ్మ అని. ఇంకా దీన్నే ఇంకా కొనసాగిస్తారు. అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. ఓకే, నాశ నాశము స్వలక్షణావధి, తనను తాను ప్రకటించే తత్వము అవధిగా కలదై ఉండును. అవధిలో వెళ్ళిపోతున్నాడు. కుండ నశించింది అంటాడు, అంటే మట్టిలోకి వెళ్తుంది కుండ. ఇట్ గోస్ ఇన్ టు ది అవధి కాల్డ్ మృతి. దాన్ని నాశము అంటారు. ఇప్పుడు నెక్లెస్ని ఫర్నెస్లో పెట్టారనుకోండి, నెక్లెస్ నశిస్తుంది, కానీ బంగారంలోకి నశిస్తుంది. అవధి లేకుండా నాశం అనేది ఉండదు. అనాశ నివృత్తిత, అనాశమును తొలగించు, అనాశము లేకుండుటయే. నాశ నాశము అనుట, గోత్వం గోత్వము, అగోహ అసత్వం, అగోత్వము లేకుండుట అనే అటువంటిది. తే నీ వాదము అట్టిది. అదే ఇంకా తర్వాత చూద్దాం. తత్ ఆ గోత్వము లేకుండుట గోత్వలక్షణం, గోత్వము యొక్క లక్షణము నతు కానే కాదు. అది గోత్వము యొక్క లక్షణం అవడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు ఈ శ్లోకానికి అన్వయం చెప్పండి. నాశ స్వలక్షణావధి, నాశ అనాశ నివృత్తిత ఇది చేత్ తే మతం గోత్వం అఘోరసత్వం ఇతివత్ అని అలా పూర్తి చేసుకోండి. తత్ అఘోరసత్వం గోత్వలక్షణం నతు. ఓకే, స్వలక్షణావధిర్నాశో నాశో నాశ నివృత్తిత, అఘోరసత్వం గోత్వం తే నతు తద్గోత్వలక్షణం. ఇప్పుడు వాడు క్షణిక విజ్ఞానవాదు ఉంటాడు. క్షణ వాడి విజ్ఞానం, వాడి తత్వం ఏమిటి? విజ్ఞానము తత్వము. ఆ విజ్ఞానము ఎటువంటి విజ్ఞానము? క్షణికము అని అంటాడు. ఓకే, క్షణికమైన విజ్ఞానము అని దాన్ని ఒక సత్వము అవధిగా పెడతావా, అభావము అవధిగా పెడతావా? సత్వము అవధిగా పెట్టారనుకోండి, సత్వం అంటే ఉన్నది అవధిగా పెట్టారనుకోండి, అంటే అది ఒకటి ఉండాలి. అది క్షణమునకు సాక్షి అయి ఉండాలి. ఈ విజ్ఞానము క్షణం ఉన్నది, మరుక్షణం లేదు, మళ్ళీ క్షణంలో ఉంది, మరుక్షణం లేదు అనేదానికి సాక్షి అయి ఉండాలి. అప్పుడు అది నిత్యం అవుతుంది. వాడు నిత్యమని అవడం అంగీకరించడం. క్షణిక విజ్ఞానం కంటే ఇతరము ఏదీ లేనే లేదంటాడు. కాబట్టి అలా నువ్వు చెప్పినప్పుడు ఆ క్షణిక విజ్ఞానము దానికి ధర్మం ఏమిటి? క్షణికత్వం ధర్మం. ఓకే, క్షణికత్వము ధర్మము అంటే అది లేకుండుట అనే అన్యాభావ ఏవతే ఆ విజ్ఞానము. సో విజ్ఞానము స్వలక్షణాన్ని యాక్సెప్ట్ చేయడు. స్వలక్షణాన్ని యాక్సెప్ట్ చేస్తే అవధిని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి విజ్ఞానం అంటే ఏమిటి? అవిజ్ఞాన అవిజ్ఞాన నివృత్తియే విజ్ఞానము అని చెప్పాల్సి ఉంటుంది. క్షణికత్వం అనగానేమి? అక్షణికత్వ నివృత్తియే క్షణికత్వము అని చెప్పాలి. నశించేది అనగానేమి? అనాశ నివృత్తియే నాశము అని చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్తావు నువ్వు. అంతే, అంతకుముందు చెప్పిన దాన్నే సంగ్రహం చేశారు ఆ అర్ధశ్లోకంలో. ఓకే, క్షణవాచ్యోపి యోర్థ స్యాత్ సోప్యన్యాభావ ఏవతే క్షణవాచ్యః అపి యః అర్థః స్యాత్ సః అపి అన్యాభావః ఏవ తే. వీళ్ళకి అపోహవాదులు అని పేరు. ఆయన టీకాకారుడు ఆ పేరు పెట్టాడు. కాబట్టి వాడికి విజ్ఞానం అంటే ఏమిటి?
అవిజ్ఞాన నివృత్తియే విజ్ఞానము. క్షణికం అంటే ఏమిటి? అక్షణికత్వ నివృత్తియే క్షణికము. నాశం అనగానేమి? అనాశ నివృత్తియే నాశము. గోత్వం అనగానేమి? అగోత్వ నివృత్తియే గోత్వము. నిహిలిస్ట్స్. నువ్వు ఏదైనా అంటే దాన్ని నువ్వు అంటాడు వాడు. నువ్వు ఏదైనా అంటే దాన్ని నువ్వు అంటాడు. మన ఇండియన్ పాలిటిక్స్లో మనం నరేంద్ర మోడీ గారు తుమ్మినట్లయితే దేశమునకు కష్టము కలుగును అంటాడు వాడెవడో. ఆయన దగ్గితే ప్రైమ్ మినిస్టర్లు అలా దగ్గుతూ ఉంటే దేశం ఎక్కడికి పోవాలి అంటాడు. ఆయన కుర్తా వేసుకుంటే ప్రైమ్ మినిస్టర్ గారు కుర్తా వేసుకున్నాడు, ఆ పాత పద్ధతిలోనే ఉన్నాడు, ఇంకా దేశం ఎలా బాగుపడుతుంది అంటాడు. ఆయన సూట్ వేసుకుంటే ప్రైమ్ మినిస్టర్ గారు సూట్ పూర్తయిపోయాడు, దేశం ఎలా బాగుపడుతుంది అంటాడు. అలాగా పిచ్చెత్తినట్టుగా వాక్కుంటూ ఉంటే ఈయన తన పని ఈయన చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళది. సో మన పాలిటిక్స్ మంచి దృష్టాంతం అవుతుంది. యహా ఏ క్షణవాచ్యోపి క్షణముచే నిర్దేశించబడే అర్థ తత్వము స్యాతు ఉండును అనగా క్షణిక విజ్ఞానము. అంతే కదా, వాడు చెప్తున్న తత్వము క్షణవాచ్యమైన తత్వము ఏమిటది? క్షణిక విజ్ఞానము. తే నీ మతమునందు సోపి అది కూడా అన్యాభావ ఏవా ఇతరము లేకుండుటయే. నీ సిద్ధాంతం అలా ఉంది. విజ్ఞానము అంటే అవిజ్ఞాన నివృత్తి, క్షణికము అంటే అక్షణికత్వ నివృత్తి, సత్వము అంటాడు, క్షణం ఉంటుంది అంటాడు. ఆ సత్వము అంటే అసత్వ నివృత్తి అని అపోహవాదమే తప్ప స్వలక్షణమును దేనిని స్వీకరించడు. నీ సిద్ధాంతము అలా ఉన్నది. ఓకే, దాన్ని ఖండిస్తున్నారు శంకర్లు. ఖండించడం కోసం వాళ్ళ సిద్ధాంతాన్ని ఒకసారి ఒక ఫౌండేషన్లో పెట్టి ఇప్పుడు ఖండిస్తారు. క్షణవాచ్యోపి అందాము. యహ అర్థ విజ్ఞానరూప క్షణవాచ్యోపి క్షణికత్వ విశిష్ట ఇది నిర్దిశ్యతే నిర్దిశ్యమానః స్యాత్ తే పక్షే తే మతే సహ అపి అన్య అభావ ఏవా. అలా ఉంది నీ సిద్ధాంతం. ఓకే, క్షణవాచ్యోపి యోర్థ స్యాత్ సోప్యన్యాభావ ఏవ తే. అది అక్కడికి వాళ్ళ పక్షాన్ని ఒక ఫౌండేషన్ మీద పెట్టినట్టయింది, బాగా నిరూపించినట్లయినది. ఇప్పుడు దాన్ని తిరస్కరించాలి. ఆల్రెడీ తిరస్కరించడం కూడా అయింది. అన్యోన్యాశ్రయ దోషం వస్తుందని తిరస్కరించారు. నాశం అనేది నువ్వు ఎప్పుడు చెప్పాలన్నా స్వలక్షణావధిగానే చెప్పాల్సి ఉంటుంది. నాశము అన్నా నివృత్తి అన్నా ఒకటే. కాబట్టి ఈ అపోహవాదము, అబ్సల్యూట్ అపోహవాదము కుదరదు. ఈయన నిసర్గదత్త మహారాజు మాట అనేవారు. ఆయన అన్నప్పుడల్లా నాకు ఇవన్నీ గుర్తొచ్చేవి. ఇవి చదువుతున్నప్పుడు ఆయన మాట గుర్తుకొస్తుంది. ఇలాగే ఉంటుంది. భగవద్గీత చదువుతుంటే కఠోపనిషత్తు గుర్తుకొస్తుంది, కఠోపనిషత్తు పాఠం చెప్తుంటే భగవద్గీతను గుర్తు చేసుకుంటారు. ఆయన ఏమనేవారంటే, నథింగ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, నథింగ్ ఈజ్ ఆల్వేజ్ ఆఫ్ సంథింగ్, నెగేషన్ ఆఫ్ సంథింగ్. దేర్ఫోర్ దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ నథింగ్, దెర్ ఈజ్ ఓన్లీ రిలేటివ్ నథింగ్ అనేవారు. తర్వాత శూన్యవాదుల యొక్క శూన్యత అది నథింగ్నెస్ కాదది నో థింగ్నెస్. అది థింగ్ స్వలక్షణం, దాని అభావం నో. స్వలక్షణ అవధిగా అభావాన్ని చెప్పాల్సి ఉంటుంది తప్ప నథింగ్నెస్ అంటే ఇండిపెండెంట్ అబ్సల్యూట్ అభావము అనేది అంగీకారము కాదు. బౌద్ధులు కూడా అలా వాదిస్తారు, కానీ వాళ్ళ హృదయంలో స్వలక్షణము గలదు అని పెద్దలు అంటారు. ఎలాగంటే చైతన్య మహాప్రభువు ఆయన ద్వైతిలా అనిపిస్తాడో ఆయన హృదయంలో అద్వైతము గలదు. అలా భేదాభావేప్యభావస్య భేదో నామభిరిష్యతే నామభేదైరనేకత్వం ఏకస్య స్యాత్ కథం తవా. అది ఇప్పుడు దీని మీద ఆయన అబ్జెక్షన్ ఏం ప్రవర్తిస్తున్నారంటే, ఈ అపోహవాదం మీద అబ్జెక్షన్.
ఏమిటంటే ఇప్పుడు గౌహ్ అంటే గౌహ్ అని అన్నారు. గౌహ్ అంటే ఒకటి సంథింగ్ ఈజ్ దేర్ అని ఒప్పుకోడు, నిహిలిస్ట్ కదా, దాన్ని నథింగ్నెస్లో పెడతాడు. సో ఇప్పుడు గౌహ్ అంటే ఏమిటి? గోత్వ విశిష్టము. గోత్వ విశిష్ట అన్న గౌహ్ అన్న ఒకటే. వీళ్ళు నైయాయికులు ఘట అనరు, ఘటావచ్ఛిన్న అంటారు. ఘటావచ్ఛిన్నత్వ విశిష్ట అని అంటారు. ఘటత్వ విశిష్ట అనడానికి ఘట శబ్దాన్ని వాడరు, ఘటత్వావచ్ఛిన్నం అనేది అంటారు. ఆ రకంగా గౌహ్ అంటే ఏమిటి? గోత్వ విశిష్ట గౌహ్. అవునా? గోత్వ విశిష్టానామ కా ఏమిటి? గోత్వ విశిష్టం అంటే ఏమిటి? అగోత్వ నివృత్తియే గోత్వ విశిష్టత్వము. అసలు గోత్వం అంటే ఏమిటి? గోత్వ విశిష్టము గౌహ్ అన్నావు. గోత్వం అంటే ఏమిటి? అగోత్వ నివృత్తి అని. ఇప్పుడు కాబట్టి గౌహ్ అన్నది అభావం అవుతుంది. గౌహ్ అంటే అభావం అవుతుంది. ఎందుకంటే గౌహ్ అంటే గోత్వ విశిష్టమైనది, గోత్వం అనగా అగోత్వ నివృత్తి మాత్రమే. అక్కడ నివృత్తే ఉంటుంది, నిషేధమే ఉంటుంది తప్ప స్వలక్షణమేమీ ఉండదు. కాబట్టి గౌహ్ అంటే అభావం అవుతుంది. అశ్వ అంటే అభావం అవుతుంది. గౌహ్ అన్న అభావానికి అశ్వ అన్న అభావానికి తేడా ఏమిటి? ఆ తేడా అని చెప్పు నువ్వు. అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి? గౌహ్ అనే పేరు గల అభావము ఇక్కడ గౌహ్ అన్న చోట, అశ్వ అనే పేరు గల అభావము అశ్వ అన్న చోట ఉన్నది అని చెప్పాలి. అంటే ఇప్పుడు నామరూప భేదము స్వలక్షణం మీదకు వస్తుందా, లేకపోతే అభావం మీద నామరూప భేదం వస్తుందా? వేదాంతులేమో స్వలక్షణమైన బ్రహ్మయందు నామరూప భేదం వచ్చింది, ఇది కల్పితమైనదని వీళ్ళు దాంతో కుస్తీ పడుతున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే అభావం మీద వచ్చిన నామరూప భేదాన్ని పట్టుకుని దాన్ని కుస్తీ పట్టాల్సి ఉంటుంది. వీళ్ళు అభావం మీద నామరూప భేదం ఏమిటి అంటే ఏమిటి? గోత్వాభావ అగోత్వాభావ గౌః, అనశ్వత్వాభావ అశ్వ, అకుడ్యత్వాభావ కుడ్యం. అన్ని అభావములే అవుతాయి. అర్థమైందా మీకు ప్రక్రియ? అన్ని ఈ అభావములలో ఉండే తేడా ఏమిటి చెప్పు? తేడా ఉండాలి కదా. ఎందుకంటే అయం గౌహ్ అన్నాడు, అయం అశ్వ అన్నాడు, ఇదం కుడ్యం అన్నాడు. ఇవన్నీ ఒకటే అంటలేదు కదా, తేడా చూపించాలి కదా. అన్ని అభావములే అయినప్పుడు అభావముల్లో తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే నామరూపాలను బట్టి వచ్చింది అని చెప్పాలి. అంటే మీకు పాయింట్ నాకైతే క్లియర్గా కనపడుతుంది. ఏమిటి? ద బేస్ ఆర్ ది గ్రౌండ్ ఈజ్ అభావ. దాని మీద గౌహ అశ్వ ఇత్యాది నామరూప భేదములు ఆరోపింపబడుతున్నాయి. అంచేతను వాటిని మనం నిరాకరించాల్సి ఉంటుంది అని వాదం. అదేమంత చేతగాని వాదం ఏం కాదు. ఇప్పుడు వేదాంతులు చెప్పిన వాదం మాత్రం ఇంతకంటే వీళ్ళ వాదం ఏమిటి? బేసు అభావం కాదు, స్వలక్షణము బేసు, తనని తాను ప్రకాశింపజేసేటువంటి బ్రహ్మ బేసు. దాని మీద గౌహ శ్వ ఇత్యాది నామరూప భేదాన్ని అజ్ఞానం చేత మానవులు ఇంద్రియ గోచరమైన నానాత్వాన్ని ఆరోపిస్తున్నాను అని వీళ్ళు చెప్పారు. వాడు ఊరికే స్వలక్షణం తీసేసి అభావం పెట్టాడంతే. ద్వైతులు మనల్ని తిట్టుతారు. ఒకే బ్రహ్మ అయినప్పుడు దాని యందు జీవత్వము ఈశ్వరత్వము అని ఈ భేదం ఎక్కడి నుంచి వస్తుంది అని రామానుజులు వేదార్థ సంగ్రహ అనేది ఒక పుస్తకం రాశారు. నేను ఆ పుస్తకం చూస్తుంటే ఆయన ప్రారంభ పూర్వపక్షం ఇదే. బ్రహ్మ ఒక్కటే అయినప్పుడు ఆ బ్రహ్మయే జీవుడైంది, ఆ జీవుడే సంసారి అయినాడు, వాడే దుఃఖి అయినాడు, వాడే పాపాలు చేశాడు. కానీ బ్రహ్మ మాత్రం ఒక్కటే, ఒకే బ్రహ్మ అని చెప్పుట ఇంతకంటే తల్లకి రెండు మొత్తం ఇంకొకటి ఉండదు సృష్టిలో అని రాస్తున్నాడు ఆయన. చూడండి, ఇప్పుడు మనం ఏమంటున్నాం? అభావాన్ని బేసిస్ చేసుకుని నామరూప భేదమును కల్పించబడుతున్నది అని మన అనే బౌద్ధ సిద్ధాంతాన్ని మనం తిరస్కరిస్తున్నాం. కాబట్టి మీరు ఫిలాసఫర్ అయితే ఎస్ అనే స్వలక్షణాన్ని పట్టుకుని దాన్ని బ్రహ్మ అని మీరు పేరు పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా నేనున్నది మిగిలి ఉండదు, ఆ నేను కూడా దాంట్లో కలిసిపోతుంది, అహం బ్రహ్మాస్మి అయిపోతుంది. లేదా అభావమును బేస్గా పెట్టుకుని
శూన్యవాదులుగాను క్షణిక విజ్ఞానవాదులుగాను ఉండాల్సి ఉంటుంది. అది ఈ కష్టాలన్నీ పడ్డం ఎందుకని మన వాళ్ళు ఏం చేశారంటే నామాలు పెట్టేసి పట్టుపంచలు బంగారపు కిరీటాలు పెట్టేసి చక్కగా తిరుమంజనాలు షాత్తుమురై కట్టె పొంగలి చక్కగా అవి పెట్టుకుంటారు, అలక్షణం చేస్తున్నారు. దీంట్లో పొంగలి అవే ఉండవు, ఇది ఒక గోల. ఓకే, కాబట్టి అభావం బేస్ పెడతావు నువ్వు, అభావానికి నామరూప భేదాలని కల్పిస్తావు, అభావంలో ఇన్ని భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి అని నిషేధిస్తున్నారు. భేదాభావే అపి అభావస్య భేదః నామభిః ఇష్యతే నామభేదైః అనేకత్వం ఏకస్య స్యాత్ కథం తవా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే అభావము తత్వము నువ్వు అంటావు. అపోహపక్షంలో అభావము తత్వము, అభావము అది దానికి భేదం ఎక్కడి నుంచి వస్తుంది? అభావంలో భేదమే ఉంటుంది, అభావంలో తేడాలు ఉండవు. అభావంలో తేడాలు లేకపోయినా అయం అశ్వభావ, అయం అనశ్వభావ, అశ్వ అయం అగోత్వభావ, గౌ అని ఇది అభావమే అది అభావమే, కానీ ఈ అభావం పేరు అశ్వము, ఆ అభావం పేరు గౌహు అని పేర్లని బట్టి వస్తువు యథార్థంగా భేదములైన అభావమునందు నీవు భేదాన్ని పట్టుకొస్తున్నావు అని మొదటి వాక్యం. అభావస్య అభావమునకు భేదాభావేపి, భేదము లేకున్నప్పటికీ నామభిః పేర్ల ద్వారా భేద భేదము ఇష్యతే స్వీకరించబడుతున్నది. అది తప్పుది. భేదము లేని చోట భేదమును స్వీకరించడం తప్పు కదా. అన్నీ అభావములే అయినప్పుడు నువ్వు భేదాన్ని ఎలా స్వీకరిస్తావు? మరి స్వీకరిస్తున్నావు కదా, అది తప్పు. ఏకస్య ఒకేదానికి నామభేదై పేర్ల యొక్క భేదములచే అనేకత్వం అనేకము అగుట తవా నీ పక్షమునందు కథం ఏ ప్రకారముగా స్యాతు పొసగును. అది ఇప్పుడు అభావము ఏకము, దానికి పేర్లను బట్టి అనేకత్వం వస్తుంది. ఎలాగా? అశ్వ అంటే అనశ్వత్వాభావ, నివృత్తి అంటే అభావమే. గౌ అగోత్వాభావ, కుడ్యం అకుడ్యత్వాభావ. అభావంలో ఎన్ని పేర్లు వచ్చాయి చూడండి. అశ్వ అంటే అది ఒక అభావం, గౌ అంటే ఇంకో అభావం, కుడ్యం అంటే మరో అభావం. ఈ రకంగా అభావంలో పేర్లను బట్టి నువ్వు భేదాన్ని కల్పిస్తున్నావు. కాబట్టి అపోహపక్షము నిలబడదు. ఓకే, అభావస్య అభావమునకు భేదాభావేపి భేదము లేకున్నను నామభిః పేర్లని బట్టి అంటే అశ్వ గౌహు ఇత్యాది నామములను బట్టి భేద భేదము ఇష్యతే స్వీకరించబడుతున్నది. అంటే అది తప్పు అనే అభిప్రాయం. ఇప్పుడు అశ్వ అని ఉందనుకోండి, అశ్వ అన్నది అశ్వవిజ్ఞానం కంటే వేరుగా ఉండదు, ఉన్నది అశ్వవిజ్ఞానమే. అశ్వవిజ్ఞానం ఏమిటి? అనశ్వ నివృత్తి మాత్రమే అశ్వవిజ్ఞానము. అక్కడ స్వలక్షణమే ఉండదు, అంటే అభావము. అభావాన్ని బట్టి అశ్వం వేరు, మరొకటి గౌహు వేరు అని ఇటువంటి భేదమును ఎలా స్వీకరిస్తావు? ఏకస్య ఒకేదానికి నామభేదై పేర్లయందలి భేదములచే అనేకత్వం అనేకము ఒకట. అక్కడ ఉన్నది ఒకటి, అది అనేకం అయిపోయింది. ఇప్పుడు పేర్లలోని భేదములచే తవా నీ పక్షమునందు కథం ఏ ప్రకారముగా స్యాత్ సంభవమగును. ఇదే మాట ఇక్కడ శంకర్లు అన్న మాటని రామానుజులు పెట్టేసుకోవచ్చు, వాళ్ళు అలా పెట్టేసుకుంటారు. ఈయన
అపోహపక్షం వాడి మీద వేసిన అస్త్రాన్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయి ఈయన మీద దానికి రంగులు అవి మార్చేసి ఈయన మీద వేసేస్తారు. ఈయన మీద ఎలా వేస్తారు? ఇక్కడ ఎలా వేస్తారో అర్థమైందా మీకు? అభావం మీద నామరూప భేదం కల్పించిన తీరు అక్కడ అద్వయ బ్రహ్మ మీద నామరూప భేదం నువ్వు ఎలా కల్పిస్తావు? అయం అశ్వ అంటే అశ్వత్వావచ్ఛిన్నం బ్రహ్మ. ఇయం గౌ అంటే గోత్వావచ్ఛిన్నం బ్రహ్మ. ఇదం కుడ్యం కుడ్యత్వావచ్ఛిన్నం బ్రహ్మ. ఒకే బ్రహ్మయందు నామరూపాలను బట్టి భేదం నువ్వు ఎలా కల్పిస్తావు? భేదం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఒకటే అయినప్పుడు కేవలం నామరూపాలను బట్టి భేదం ఎక్కడ వస్తుంది అని వాళ్ళు మన మీద వేస్తారు. అయితే మరి సమాధానం ఏం చెప్పాలి? సమాధానం ఏం చెప్పాలో తెలుసిన, వీళ్ళ భేదము సత్యము. ఎవరిది? ఈ శూన్యవాదుల భేదము అది వితిన్ ది డొమైన్ ఆఫ్ శూన్య అది స్వీకరింపబడినది. వేరాజ్ మన భేదము వితిన్ ది డొమైన్ ఆఫ్ బ్రహ్మ కల్పిత భేదము. కల్పిత భేదాన్ని మనం అంగీకరిస్తాం ఆ రకంగా. ఆర్ అదొక పద్ధతిగా దాన్ని సమర్థించాలి. ఆర్ లేకపోతే ఇంకోలా ఎలా సమర్థించాలి? విజ్ఞానవాదుల నుంచి నేర్చుకున్నటువంటి సిద్ధాంతాన్ని శంకరులు ద్వైతవాదులపై పడేసినారు అని చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పచ్చు. ఎందుకంటే శంకరులు విజ్ఞానవాదం తర్వాతనే వచ్చిన వారు కనుక. దీన్ని బట్టి ఈ వైష్ణవాదులు చేసేటువంటి నింద ఒకటి గలదు. శంకరులు ప్రచ్ఛన్న బౌద్ధుడు, ఆయన బౌద్ధం వాడు. అక్కడ బౌద్ధుల్ని ఖండించి వచ్చి అక్కడ ఏమి ఖండించాడో అవే తను పెట్టుకుని ఏకత్వ అద్వయ బ్రహ్మ అంటున్నాడు. అక్కడ అభావం ఏకం అవ్వదు అని ఖండించి వచ్చాడు ఆయన. ఇక్కడ వచ్చి అద్వయ బ్రహ్మ మాత్రం ఏకం అవుతుంది, నామరూపముల చేత భేదం అని చెప్పేసి ఈయన ప్రచ్ఛన్న బౌద్ధుడీనా అని వీళ్ళు అంటారు. నేను చోట ఓ మాట అన్నాను, ప్రచ్ఛన్న బౌద్ధుడు అక్కర్లేదండి మాకు, ప్రత్యక్ష బౌద్ధుడే. ఎందుకంటే సిద్ధాంతాల్లో మాండూక్యంలోనూ అక్కడ చూసుకుంటే ప్రత్యక్ష బౌద్ధమే. దీంట్లో ప్రచ్ఛన్నం ఎందుకు, ఈ మోసం ఎందుకు మళ్ళాను? కాబట్టి బౌద్ధాన్ని మేము హృదయపూర్వకంగా స్వీకరిస్తాము. ఒకటి రెండు అంశాల్లో భేదము కలదు. ఒక్కటే భేదం. ఆ భేదం ఏమిటంటే, ఆ తేడా ఏమంటే స్వలక్షణ స్వీకారమే భేదం. స్వలక్షణాన్ని మనం స్వీకరిస్తాం. ఇప్పుడు విజ్ఞాన సందర్భంలో స్వలక్షణం ఏమవుతుంది? ఆత్మ చైతన్యం అవుతుంది. అధిష్టాన చైతన్యమే స్వలక్షణం అవుతుంది. కుండ పగిలినది అన్నప్పుడు స్వలక్షణం ఏమిటి? మట్టి. కాబట్టి స్వలక్షణము ఉంటుంది ఎప్పుడు కూడా. కాగితం తగలబడింది అన్నప్పుడు స్వలక్షణం ఏమిటి? బూడిద. స్వలక్షణం ఉంటుంది. జగత్తంతా ప్రళయంలో నశించిపోయినది. స్వలక్షణం ఏమిటి? బ్రహ్మ. అదనమాట. ఆ శ్లోకం అయిందని మనం నిర్ణయించవచ్చునా? భేదాభావేప్యభావస్య భేదో నామభిరిష్యతే నామభేదైరనేకత్వమేకస్య స్యాత్ కథం తవా. ఇగో అపోహపక్షం అనే ఆయనే అంటున్నారు అపోహ అన్నమాట. అపోహో యది భిన్నానాం వృత్తిస్తస్య కథం గవీ నాభావాభేదకాః సర్వే విశేషా వా కథంచన. ఎలా ఉందో చూడండి ఆ శ్లోకం. శ్లోకం చదివేపటికి ఒక్క ముక్క అర్థం కాదు. అపోహ యది భిన్నానాం వృత్తి తస్య కథం గవీ నా అభావాః భేదకాః సర్వే విశేషాః వా కథంచన. అది ఇప్పుడు గోవు అనగానేమి అంటే గోత్వ విశిష్టము. గోత్వ విశిష్టము అంటే మీరు గోత్వము స్వలక్షణాన్ని అంగీకరించరు కదా. గోత్వం అంటే ఏమిటి? అగోత్వ నివృత్తి. ఇప్పుడు గోవు అశ్వము అగునా? కాదు. గోవు అశ్వము కాదు కదా. కాబట్టి ఇప్పుడు గోవు అంటే ఏమిటి? అగోత్వ నివృత్తి గౌ అయింది, అనశ్వత్వ నివృత్తి గౌ అయింది.
ఎలిఫెంట్ గజము అవునా కాదు, అగజత్వ నివృత్తి గౌ అయింది. ఇప్పుడు ఒక్క గోవునందు అగోత్వ నివృత్తి, అనశ్వత్వ నివృత్తి, అగజత్వ నివృత్తి, ఎన్ని అభావాలను తీసుకొచ్చి ఒక్క గోవునందు పెట్టాల్సి వచ్చింది చూడండి. ఒకే గోవునందు భిన్న భిన్నములైన వాటి యొక్క అపోహను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. గౌ అగోత్వ నివృత్తి, అనశ్వత్వ నివృత్తి, అగజత్వ నివృత్తి అని ఇన్నింటి యొక్క అపోహను ఆ గోవునందు మీరు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అపోహ. ఓకే. తర్వాత ఇప్పుడు గౌహ అన్నాం అనుకో. గౌహ అంటే ఏమిటి? అగోత్వ నివృత్తి. అశ్వ అంటే ఏమిటి? అనశ్వత్వ నివృత్తి. ఓకే. ఇప్పుడు కానీ గోవే అశ్వము, అశ్వమే గోవు అనకూడదు. అనుభవానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. గోవు వేరు, అశ్వము వేరు, అదే అనుభవం. కాబట్టి గోవు వేరు, అశ్వము వేరు అన్నప్పుడు ఇప్పుడు అగోత్వ నివృత్తి వేరు, అనశ్వత్వ నివృత్తి వేరు. అగోత్వ నివృత్తి గోవుకు విశేషణమవుతుంది, అనశ్వత్వ నివృత్తి అశ్వమునకు విశేషణమవుతుంది. విశేషణం వ్యావర్తకమవుతుంది. అగోత్వ నివృత్తి గోవునందుండి అశ్వము నుండి గోవును వ్యావృత్తి చేస్తుంది. అనశ్వత్వ నివృత్తి అశ్వమునందున్నదై అశ్వమును గోవు నుండి వ్యావృత్తి చేస్తుంది. ఇది వాడి సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో తేలింది ఏమిటంటే ఒక అభావం దీనికి విశేషణమైనది, మరో అభావం దానికి విశేషణమైనది. ఈ అభావము దీనిని దాని నుండి వ్యావృత్తి చేస్తుంది, ఆ అభావము దానిని దీని నుండి వ్యావృత్తి చేస్తుంది. అభావములు వ్యావర్తకములు ఎలా అవుతాయి? వ్యావర్తకం అవ్వాలంటే అక్కడ ఉన్నది వ్యావర్తకం చేస్తుంది, కానీ అభావం వ్యావర్తకం ఎలా చేస్తుంది? ఏమిటి అర్థమైందా? కాబట్టి అభావములను వ్యావర్తకములైన విశేషణములుగా చెప్పుట నీ సిద్ధాంతంలో పెద్ద దోషము. ఎందుకంటే అభావములు భేదములను, తేడాలను చూపించలేవు. ఒక భావానికి ఇంకో భావానికి తేడా ఏముంటుందండి? ఒక రకం అభావము గలది గోవు, మరొక రకం అభావం గలది అశ్వము. ఈ అభావములో ఉండే భేదాన్ని బట్టి గోవు వేరు, అశ్వము వేరు అని నువ్వు చెప్తున్నావు. అభావంలో భేదమే ఉంటుంది. అభావము ఒకదానిని ఒక రకం అభావం ఇంకో రకం అభావము ఉండబట్టి ఈ అభావము దీనిని ఇంకొక దాని నుండి సెపరేట్ చేసిందని చెప్పడం, అభావములు విశేషణములుగా ఉండడము పోసగదు. కాబట్టి అపోహపక్షము అంటే క్షణిక విజ్ఞానవాదమే, శూన్యవాదము. ఈ రెండూ కూడా అంగీకారము కాదు. మొత్తం ఆర్గ్యుమెంట్ యొక్క సారము స్వలక్షణం అండి. స్వలక్షణం ఉండాల్సిందే. అపోహ యది భిన్నానాం వృత్తి తస్య కథం గవి నా అభావాః భేదకాః సర్వే విశేషాః వా కథంచన. భిన్నానాం వేర్వేరు ధర్మముల యొక్క అపోహ నివృత్తి తస్య వృత్తి అలా చెప్పాల్సి ఉంటుంది. భిన్నానాం వేర్వేరు ధర్మముల యొక్క నివృత్తి అపోహ నివృత్తి యది నీవు చెప్పే సిద్ధాంతమైతే తస్య ఆ సిద్ధాంతమునకు గవి గోవునందు కథం ఏ ప్రకారముగా వృత్తి అన్వయము కుదురును. అది ఏదైనా ఒక వస్తువుని చెప్పాలి అంటే
కేవలము తదభావ నివృత్తి పరంగా మాత్రమే చెప్పాలి. అది వాడి సిద్ధాంతం. గోవు అంటే అగోత్వ నివృత్తి గౌ అని చెప్తాడు. అనశ్వత్వ నివృత్తి అశ్వ అని చెప్తాడు. అలాగంటి సిద్ధాంతము నీదైనట్లయితే ఆ సిద్ధాంతాన్ని, అపోహ సిద్ధాంతాన్ని ఒక్క గోవునందు నీవు నిరూపించడం సంభవము కాదు. ఎందుకంటే గౌహనగానేమి అన్నారనుకోండి, అప్పుడు అగోత్వ నివృత్తి గౌః, అనశ్వత్వ నివృత్తి గౌః, అగజత్వ నివృత్తి గౌః అంటూ ఇలాగా అది దానికి ఒక వ్యవస్థ అంటూ ఏమి ఉండదు. ఇవన్నీ చెప్పి గౌహ అని చెప్పాలి. మళ్ళీ అశ్వహ అని అన్నారనుకోండి, అశ్వహ అన్నారనుకోండి, అప్పుడేం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ చెప్పినవన్నీ మళ్ళీ అక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పినవన్నీ అక్కడ చెప్పాలి. ఎందుకని? గౌహ అన్నప్పుడు ఏం చెప్పారు? అగోత్వ నివృత్తి, అనశ్వత్వ నివృత్తి, అగజ నివృత్తి అని చెప్పారు. ఓకే. అశ్వహకి చెప్పండి, అశ్వ అనశ్వత్వ నివృత్తి, అగోత్వ నివృత్తి, అగజత్వ నివృత్తి అని చెప్పాలి. గజహకి చెప్పండి, అగజత్వ నివృత్తి, అగోత్వ నివృత్తి, అనశ్వత్వ నివృత్తి అని చెప్పాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏ రకంగా గోవుని చెప్పావో అదే రకంగా అశ్వాన్ని చెప్పి అదే రకంగా గజాన్ని చెప్పినట్టు అయింది. అంటే ఏ ఒక్కదానిని స్థాపించుట, అపోహ సిద్ధాంతంలో దేనినైనాను ఇది ఇట్టిది అని స్థాపించుట సంభవము కాకుండును. అంటే సర్వ వ్యవహార లోపం వచ్చేస్తుంది. లోక వ్యవహారం అనేది అసలు సంభవమే కాకుండును. ఓకే. అయితే మరి ఇదే కంప్లైంట్, ఇదే పూర్వపక్షాన్ని అద్వయ బ్రహ్మ విషయంలో పట్టదా అంటే పడుతుంది. అక్కడ దాన్ని వేరే వ్యవహరిస్తాం, అక్కడ వేరే వ్యవహరిస్తాం. అక్కడ ఎలా వ్యవహరిస్తారు? ఈ వ్యవహారం అంతా కల్పితము, స్వలక్షణం బ్రహ్మయే సత్యము అని దాన్ని వ్యవహరిస్తాం. అంటే వాడంటాడు, నువ్వు వ్యవహరించింది నేను చేయకూడదా? ఈ వ్యవహారం అంతా కల్పితము, అశ్వ గజ, ఈ వ్యవహారం సిద్ధించదు కదా నువ్వు అంటున్నది, అది నాకు సిద్ధించదు, నీకు సిద్ధించదు. ఈ వ్యవహారం అంతా కల్పితమని నువ్వు తప్పించుకున్నావు, నేను అలాగే తప్పించుకుంటా. ఈ వ్యవహారం అంతా కల్పితము, శూన్యమే సత్యము అని నేనంట. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్, ఈ పాయింట్లో ఆర్గ్యుమెంట్ కేవలం లాజిక్లో సెటిల్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది పండితులు ఏమైనా అభిప్రాయపడ్డారంటే, సరే ఉపదేశ సహస్ర ఇత్యాది గ్రంథాల్లో అపోహవాదం యొక్క ఖండన మనకు కనపడుతుంది, అది మనం చదువుకుని సంతోషపడతాం. కానీ దీని మీద ఖండనలు వాళ్ళు రాసి పెట్టుకున్నారు. వాళ్ళే ఇప్పుడు నేను ఆర్గ్యూ ఇలా చేస్తున్నాను కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. వాడు వసుబంధువు వాళ్ళు ఆర్గ్యూ మొదలు పెడితే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. కాబట్టి పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఈ స్వలక్షణం బ్రహ్మని శూన్యము, ఇంకా శూన్యం దగ్గర స్వలక్షణం అనే మాట ఉండదు. ఈ రెండింటినీ డిస్టింగ్విష్ చేయడం కష్టం అండి. ఈ రెండు ఈక్వల్లీ స్ట్రాంగ్ థియరీస్. లాజిక్లో ఇవి డిస్టింగ్విష్ అవ్వవు, అనుభవాన్ని బట్టి డిస్టింగ్విష్ అవ్వాల్సిందే. అనుభవంలో సత్తు అనుభవానికి వస్తుందా, శూన్యం అనుభవానికి వస్తుందా మీరు చూసుకోవాలి. అంటే వేదాంతులు ఏమంటారంటే సత్తు అనుభవానికి వస్తుంది కాబట్టి అహం సదేవ అస్మి. శూన్యవాదులు అంటారు మాకు శూన్య అనుభవానికి వస్తుందని వాళ్ళు అంటారు. కాబట్టి ఈ పేచీ తేలి ఏమీ కాదు. వీళ్ళిద్దరూ కూడా సమానమైన పటిమ కలిగిన వాతులు. ఈ వీళ్ళ ముందు ఈ ద్వైతులు ఎందుకు పనికిరారు? ఇక్కడ ఈయన చెప్పిన ఆర్గ్యుమెంట్ మొత్తం అంతా కూడా అద్వయ బ్రహ్మపక్షంలో పెట్టచ్చు. ఈయన వాళ్ళ మీద వేసిన నింద లేకపోతే అబ్జెక్షన్స్ అని. రెండో వాక్యం చూద్దాం. అభావాః అభావములు సర్వే అనే అన్నియు భేదకాః ఒకదాని నుండి మరి ఒక దానిని వేరు చేసి చూపించేవి నా కావు. విశేషాః వా విశేషణములుగా కానీ కథంచన ఏ ప్రకారముగానైనను నా కావు. కాబట్టి గౌః శ్వః ఇత్యాది భేదాన్ని ఆయా అభేదములు ఎన్నడూ, ఆయా అభావములు ఎన్నడూ నిరూపించలేవు. ఓకే.
వ్యవహారం కల్పితమని అందరూ అంగీకరించేదే. ముందు ఆ కల్పిత వ్యవహారంలో భేదాన్ని నిరూపించు నువ్వు. కల్పిత వ్యవహారమే, కానీ కల్పిత వ్యవహారంలో భేదం ఉన్నది కదా, ఆ భేదాన్ని నిరూపించు నువ్వు. శూన్యవాదంలో స్వలక్షణమును స్వీకరించని వాదమునందు, అపోహవాదమునందు ఆ భేదమును నిరూపించుట కుదరదు. ఎందుకంటే వాడు భేదాన్ని అభావం అడ్డంగా పెట్టుకుని నిరూపించాలి. అభావంలో భేదం ఎలా నిరూపిస్తావు, అభావం విశేషణం ఎలా అవుతుంది అని తీసి పారేశారు. అపోహో యది భిన్నానాం వృత్తిస్తస్య కథం గవీ నాభావా భేదకా సర్వే విశేషా వా కథంచన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.